నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి నెల 1వ తేదీ నాటికి జీతాలను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వమని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి తాటికొండ మండలం రావెల గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం పోలేరమ్మ గుడి వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రైతులను నిధులు లేకుండా గ్రామ పంచాయతీలతో అన్ని వ్యవస్థలను, అన్ని రంగాలను కుందేలు చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రావెల గ్రామ సర్పంచ్ శైలజ, తహసీల్దార్ నాంచారయ్య, ఎండిఓ మమతావాణి, గ్రామ పెద్దలు దగ్గుమల్లి శ్రీనివాసరావు, మేకల పున్నారావు, తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తొండెపు గుణ, నియోజకవర్గ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, నియోజకవర్గ జనసేన నాయకులు విజయ్ శేఖర్, వివిధ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వెంటనే ముందు రోజు మార్చేసి ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఇప్పుడే సర్పంచ్ గారిని అడిగారు, ఏమన్నా మీ గ్రామ పంచాయతీలకు డబ్బులు ఉన్నాయా అంటే, గత ప్రభుత్వ హయాంలో వచ్చే డబ్బులన్నీ ఆయన తీసుకున్నారు. ఏమనేది తెలియదు, ఎక్కడికి వెళ్ళేది తెలియదు. కొంతమంది సర్పంచులు మా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు, మా డబ్బులు మా గ్రామ పంచాయతీ అకౌంట్లో పెడితే మా దగ్గర లేవని వెళ్ళిపోయింది. ఏమైనా చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి డబ్బులు ఏం వచ్చినాయమని అడిగారు. 15,000 రూపాయలు. పెద్ద పంచాయతీకి 25,000 రూపాయలు ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కూడా డబ్బులు ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను. ఇచ్చిన ప్రభుత్వం మంచిదా, యువత ప్రభుత్వం మంచిదా? ఇప్పుడు అడిగాను నేను, మా 15వ ఆర్థిక సంఘం డబ్బులు వచ్చింది సార్, మేము ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి అంతే. వరద వచ్చింది, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయల సొంత నిధులు ఇచ్చారు. మన తాడికొండ మండలంలో గరికోట గ్రామానికి 1,00,000 రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా తుళ్ళూరు మండలం బాగా వచ్చింది కాబట్టి ఆ గ్రామానికి 7 పంచాయతీలకి 7 లక్షల రూపాయలు వచ్చినాయి సొంత నిధులు. ఇది ఆలోచన ఉన్న ప్రభుత్వం, ఈ రకమైన ఆలోచన ఉన్న ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ఒక చిన్న చట్టం ఉంది, ఒక నల్ల చట్టం. ఎన్నికల ముందు చెప్పాం, మీరు కూడా ఆలోచించారు. మీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎప్పుడు లేని విధంగా దాదాపు 40,000 మెజార్టీ తాడికొండ నియోజకవర్గంలో ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమిని భూ హక్కు చట్టం అని పేరు పెట్టాడే కానీ ఆ టైటిలింగ్ యాక్ట్ చేసే పని ఏంటంటే, నీకు స్థలం ఉన్నా, పొలం ఉన్నా, లేకపోతే నువ్వు కొనుక్కున్నా, నువ్వు అమ్మాలన్నా, ఒక టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటాడు, ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాడు, మరి ఎక్కడ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. నువ్వు కొనుక్కోవాలనుకో ఆయన పర్మిషన్ ఇవ్వాలి. నువ్వు కొన్నావాలనుకో దస్తావేజులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నావు ఒరిజినల్ మా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. జెరాక్స్ పేపర్లు నువ్వు వినపేటలో పెట్టుకోవాలి, తీసుకోవాలి జెరాక్స్ పేపర్. ఒరిజినల్ పేపర్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన ఏం చేస్తాడంటే, మనకు చెప్పాడు విజయశేఖర్, ఏమన్నాడు, ఏదైనా జీతం ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఏదో ఒక ప్రభుత్వాలు కారణం పెడితే కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న అధికారులు గుండెగా చేస్తున్న అడుగుతున్నారు, చెప్పండి నేను చెప్పిన దానికి. గత ప్రభుత్వ హయాంలో నెలకు 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ జీతాలు వచ్చింది ఎంతమందికి వచ్చింది? 7వ తారీఖు వచ్చినాడు, 6వ తారీఖు వచ్చినాడు, 20వ తారీఖు వచ్చినాడు కూడా ఉన్నారు.
ఇస్తారు. పెన్షన్ ఇవ్వాలంటే ఈయనకి జీతం రాకుండా ఈయన పెన్షన్ ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు? అందుకోసమే ప్రభుత్వం అధికారులకి జీతాలు వెంటనే ఇవ్వాలి. ఈ టైటిలింగ్ యాక్ట్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఈవాది గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఏఈపిఆర్ గారు కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాం. అలాగే గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ దేవరపల్లి చంద్రబాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సెక్రటరీ